గబగబా అయిపోయే పరమాన్నం మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం రండి. ఏదో పాతకాలంలో ట్రై చేద్దామని రాగి పాత్ర పెట్టాం. దానిలో ముందు లీటర్ పాలు పోసి మరగబెట్టాలి. ఈ పాలు పొంగు వచ్చేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తర్వాత నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి మొత్తం కరిగిపోయి మంచి స్మెల్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. తర్వాత యాలకులు కూడా నెయ్యిలో వేసి ఫ్రై చేయమంటారా అని మాత్రం అడగకండి. వీడియో కోసం మేము ప్లేట్లో యాలకులు చూపించామండి. నెయ్యి మొత్తం కరిగిపోయి మంచి స్మెల్ కూడా వచ్చిందండి. ఇప్పుడు చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో యాడ్ చేయాలి ఒక్కొక్కటిగా. మేము వీడియో కోసం చాలా స్లోగా వేసాము, మీరు కొంచెం ఫాస్ట్గానే వేయండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయంగానే మంచి స్మెల్ వచ్చిందండి. నెయ్యి చూసారా ఎలా పొంగుతుందో. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి గోల్డ్ కలర్లోకి వచ్చాయి. కిస్మిస్ చూసారా అండి, పూరిలా ఉబ్బింది. ఇప్పుడు జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. కడాయిలో మాత్రం ఉంచకండి, మాడిపోతాయి. పాలు కూడా ఫైనల్గా పొంగు వచ్చేసాయి. నేను చూడండి ఆడుకుంటున్నాను, హయ్యే స్లిమ్. ముందుగా కడిగి నానబెట్టిన బియ్యాన్ని పాలలోకి యాడ్ చేయాలి. అట్లీస్ట్ 1 అవర్ అయినా నానబెట్టండి. మేమేం మిస్టేక్ చేసామో మీకు చెప్తాను. పాలలోకి బియ్యాన్ని మొత్తం యాడ్ చేసేసి మంచిగా కలుపుకోండి. మేమేం మిస్టేక్ చేసామంటే పరమాన్నంలో పెసరపప్పు వేస్తారు కదండి, అది నానబెట్టడం మర్చిపోయాము అన్నమాట. అప్పటికప్పుడు నీట్గా వాష్ చేసేసి పాలలోకి యాడ్ చేసాము. కానీ ఏమైందో తెలుసా అండి, చెప్తా వినండి. ముందైతే పెసరపప్పు వేసేసి నీట్గా ఒకసారి కలిపేసుకుందాం. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత చూస్తే ఉడకలేదండి, చూడండి మీరే. తర్వాత మా మమ్మీని అడిగితే పైన మూత పెట్టి స్లిమ్లో పెట్టి మంచిగా బాయిల్ చేయమని చెప్పిందండి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా పరమాన్నం ఉడికిపోయింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేయంగానే మంచి గుమగుమలాడిద్దండోయ్. ఈ స్మెల్కే మనకి తినేయాలనిపించిద్దండి. మన మమ్మీ వాళ్ళ టైంలో బెల్లం యాడ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం అంతా ఫాస్ట్ కదండి, అందుకనే బెల్లం పొడి యాడ్ చేసేసాము. బెల్లం పొడి వేయంగానే పరమాన్నాన్ని కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. బెల్లం పొడి వేయంగానే కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుందని మర్చిపోమాకండి. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసాం కదండి, ఆ నెయ్యిని మనం ఇప్పుడు పరమాన్నంలోకి యాడ్ చేసుకుందాం. పరమాన్నంలోకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి. నేనేదో డిజైన్ వేయాలని ట్రై చేశాను కానీ రాలేదు. మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇప్పుడు పరమాన్నంలోకి యాడ్ చేద్దాం. వచ్చేయండి. పరమాన్నంలో నుండి నెయ్యి అండ్ ఇలాచీ స్మెల్స్ వస్తుంటే అప్పటికప్పుడే తినేయాలనిపిస్తుందండి. ఫైనల్గా వేడి పరమాన్నం రెడీ అయిపోయింది. ఇంకా బౌల్స్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు చెప్పేయండి. బాయ్.